మిత్రుడికి నమస్కారములు. జీవితము చాలా విలువైనది. ఎందుకంటే ఇది మన జీవిత గమనంలో ఎన్నో విషయాలు మనకు నేర్పుతుంది. ఈ ప్రకృతి మనం అమ్మా నాన్న దగ్గర నుంచి వచ్చి అన్నదమ్ములతో పెరిగి అక్కచెల్లెళ్ళతో ఆడుకొని పాడుకొని తర్వాత స్నేహితులతో చదివి ఉద్యోగాలు సంపాదించి మళ్ళీ భార్య బిడ్డలు ఆ తర్వాత వాళ్ళని పెంచడం పెద్ద చేయటం మన అమ్మా నాన్న మనల్ని ఎలా పెద్ద చేశారు వాళ్ళని చక్కగా చూసుకుంటూ వాళ్ళ బాగోగులు చూసుకుంటూ వాళ్ళని పెంచడం ఈ మధ్యలో మనకి ఎన్నో సంస్కారాలు అంటుకుంటాయి తెలుసుకుంటాం. మన జీవితం మనల్ని ఎంతో అనుభవాన్ని నేర్పుతుంది. కాబట్టి అటువంటి పెద్దల్ని మన తోటి వారిని మన తోటి తోబుట్టువుని గౌరవించడం మనదే బాధ్యత. కాబట్టి జీవితం అనేది ఏ మనిషిని కూడా ఏ కష్టసుఖాలని అధిగమించకుండా ఆచరించినట్టు చేస్తుంది. అటువంటి జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తూ అన్ని కష్టాలని అధిగమించి మళ్ళీ మీరు నిలబడి బాగుపడి మనుషులుగా పేరు తెచ్చుకోవాలని హృదయపూర్వకంగా భావిస్తున్నాను. అటువంటి జీవితాన్ని ఈ డిఫెన్స్లో కానీ ఊర్లో కానీ కష్టకాల్లో భయపడుతూ తమ ప్రాణాలు తీసుకుంటున్నారు ఎంతోమంది. అది తప్పు. ఉండండి, మీకు మంచి స్నేహితులు కలుస్తారు, మళ్ళీ జీవితం బాగుపడుతుంది. మళ్ళీ మనం పునరుద్ధరించవచ్చు, మళ్ళీ బాగుపడవచ్చు, మళ్ళీ అవకాశాలు కలుగుతాయి. ఏ రోజు ఉన్నటువంటి కష్టాలు రోజు ఉండవు. మనం బాల్యం యవ్వనం కౌమారం వృద్ధాప్యం లేక కష్టోకాలు కూడా తరలి వెళ్ళిపోతాయి. సుఖాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి. అన్నీ అధిగమించాలంటే ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎవరు? అది మీరే. మీతోటి బంధువులతో స్నేహితులతో కొత్త విషయాలను తెలుసుకుంటూ వ్యాపారంలో ఉన్న నష్టాలు వ్యవహారంలో ఉన్న నష్టాలు మనం అప్పులు పాలైపోవడం గొప్పలకి వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే సర్దుకుంటూ ఉన్నదానితో చక్కగా జీవితాన్ని గడపడం మంచిది. మన చిన్నప్పుడు మన అమ్మ నాన్నకి దుకాణాల్లో చూసినటువంటి వస్తువులు అడిగేవాళ్ళు. వాళ్ళ దగ్గర డబ్బులు లేక అది బాగుండదు నాన్న, వద్దు ఇంకోటి చెప్పు అనేవాళ్ళు. మనం ఇంకా పైసలు ఎక్కువగా చెప్పేవాళ్ళు రేటువి. దానికి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి డబ్బులు లేవు కొనలేము అనకుండా నాన్న మరో రోజు కొందామని చెప్పి మభ్య పెట్టేవాళ్ళు. అలాగే కష్టోకాలు కూడా మనం తట్టుకొని నిలబడితే మరో రోజుకి తరలి వెళ్ళిపోతాయి. ఆ రోజు వచ్చేసరికి ఇంకా మంచి రోజులు మన ముందుకు వస్తాయి. కాబట్టి మిత్రులారా, ఎప్పుడు కూడా ఎటువంటి కష్టోకాలకి భయపడకుండా మీరు ధీరత్వంతో పోరాడి ముందుకు వెళ్ళండి. సుఖం కనిపిస్తుంది. అందరూ సంతోషంగా ఉండండి. జై హింద్, జై భారత్.